వెల్కమ్ టు అవర్ ఛానల్ భూదేవి స్మైలీ. ఈ వీడియోలో గ్రీన్ కలర్ అలైన్ ఎక్రమ్ 3.75 mm నీడిల్ యూజ్ చేసి న్యూ ప్యాటర్న్ స్టిచ్ చేసి ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్ ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్, ట్వంటీ చైన్స్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ 1 2 3 చైన్స్ స్టిచ్ చేసి ఫోర్త్ చైన్ అండి డబుల్ క్రోషెట్. ఎవరి చైన్ అండి డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. సెకండ్ చైన్ 2 చైన్స్ తీసుకుని 1 2 3 4 ఈ 4 చైన్స్కి డబుల్ క్రోషెట్ చైన్ కింద నుండి నీడిల్ తీసుకోవాలి. డబుల్ క్రోషెట్, సెకండ్ చైన్, డబుల్ క్రోషెట్, థర్డ్ చైన్, డబుల్ క్రోషెట్, ఫోర్త్ చైన్, డబుల్ క్రోషెట్. నెక్స్ట్ 1 2 3 4 చైన్స్కి 1 చైన్ తీసుకుని నీడిల్ని బ్యాక్ నుంచి తీసుకోవాలి. డబుల్ క్రోషెట్, చైన్ కంప్లీట్ అయింది. డబుల్ క్రోషెట్, సెకండ్ చైన్, థర్డ్ చైన్, థర్డ్ చైన్, డబుల్ క్రోషెట్, ఫోర్త్ చైన్, డబుల్ క్రోషెట్. ఇలా వస్తుంది. నెక్స్ట్ 4 చైన్స్ 2 నుంచి తీసుకోవాలి. డబుల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్, సెకండ్ చైన్, థర్డ్ చైన్ కూడా సేమ్ ఇలానే, ఫోర్త్ చైన్, థర్డ్ చైన్, ఇలా స్టిచ్ చేశాను. 4 చైన్స్ 4 చైన్స్ 4 చైన్స్. ఇవి నీడిల్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకోండి. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకుని సెకండ్ చైన్,
నీడిల్ ఫ్రంట్ సైడ్ నుంచి తీసుకోవాలి. డబుల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్, ఇలా వస్తుంది ప్యాటర్న్. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని స్టార్టింగ్ చైన్ నుంచి డబుల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. సెకండ్ చైన్, ఫస్ట్ రోలో ఎలా అయితే స్టిచ్ చేసామో సెకండ్ రో కూడా అలా తీసుకోవాలి. చైన్ బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ క్రోషెట్, 1 చైన్, బ్యాక్ సైడ్ నుంచి డబుల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్, 3 చైన్స్. ఇది 4th చైన్. ఇలా 4 చైన్స్ స్టిచ్ చేసి నెక్స్ట్ చైన్ ఫ్రంట్ నుంచి తీసుకోవాలి. 4 చైన్స్, 1, 2, 3, 4 చైన్స్. నెక్స్ట్ 4 చైన్స్ బ్యాక్ సైడ్ నుంచి, నెక్స్ట్ 4 చైన్స్ ఫ్రంట్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తే ఇలా 4 చైన్స్ స్టిచ్ చేసి వన్ చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. మళ్ళీ 1 చైన్ తీసుకుని ఫ్రంట్ నుంచి డబుల్ క్రోషెట్, ఇలా 4 రోస్ స్టిచ్ చేసుకోవాలి. థర్డ్ రో ఇలా 4 రోస్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 చైన్ తీసుకుని హాఫ్ డబుల్ క్రోషెట్, 1 చైన్ తీసుకుని టర్న్ చేసుకోవాలి. సెకండ్ చైన్. 4 రోస్ కంప్లీట్ అయిన తర్వాత 5th రోకి 1 చైన్ తీసుకుని ఇక్కడ వరకు ఈ 4 రోస్ నీడిల్ ఫ్రంట్ నుంచి తీసుకున్నాము. 5th రో నుండి 8th రో వరకు బ్యాక్ నుంచి తీసుకోవాలి. డబుల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్, బ్యాక్ నుంచి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈ 4 చైన్స్ 4 రోస్ బ్యాక్ నుంచి తీసుకున్నాము. 5th రో నుండి ఫ్రంట్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి
crochet, second chain, నుంచి double crochet, third chain, double crochet, fourth chain, double crochet. ఇక్కడ బ్యాక్ నుంచి ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇక్కడ బ్యాక్ నుంచి నీడిల్ తీసుకొని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 rows కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి తీసుకోవాలి. ఇలా ఆల్టర్నేట్గా తీసుకుని నీడిల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ప్యాటర్న్ ఇలా వస్తుంది. బ్లాంకెట్ స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది ఇది. ఇంకా డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు ఈ ఏరియా నుండి నీడిల్ ఫ్రంట్ సైడ్ నుండి తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి డబుల్ క్రోషెట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thanks for watching. Thank you.